హలో అండి. మేమైతే ఈరోజు మా దానంపల్లి విలేజ్కి అయితే వచ్చేసినాం. అండ్ మేమైతే మా అమ్మమ్మని సంగారెడ్డికి తీసుకెళ్దామని చెప్పేసి వచ్చినాము. ఈ కొబ్బరి బొండాల చెట్టుకి అయితే కొబ్బరి బొండలు అయితే కనిపించినాయి. అయినాయి అని చెప్పేసి తీసుకెళ్దామని మా తమ్ముడైతే తెంపామని చెప్పేసి ట్రై చేస్తున్నాడు. అవి అయితే రాళ్ళతో అయితే ట్రై చేసిండు ఫస్ట్ అయితే, కానీ పడలేవు అవి. ఆ పైప్తో అయితే ట్రై చేస్తున్నాడు. ఇప్పటికీ 2 అయితే పడ్డాయి. పడ్డా కొద్దీ మా అత్తమ్మ అయితే తీసి పక్కకైతే పెట్టింది సంగారెడ్డికి తీసుకెళ్దామని చెప్పేసి. అండ్ మనం బయట తీసుకునే కొబ్బరి బొండలు అయితే స్వీట్ ఉండవు, అంత స్వీట్ ఉండవు వాటర్. కానీ మన ఊర్లో పెట్టిన చెట్టు మీద ఉన్నది తాగితే ఎంత స్వీట్ ఉంటాయంటే అంత స్వీట్ ఉంటాయి. దాని లోపల ఉండే కొబ్బరికాయ కూడా చాలా బాగుంటుంది టేస్ట్. ఇక ఈమె మా అత్త అయితే మొత్తం వెనకాల చూసింది అయితే పూల చెట్టుని మొత్తం పట్టుబట్టేటట్టు చేస్తుంది. దాన్ని అయితే తెంపుతా ఉన్నది పూలు. ఎందుకు తెంపుతున్నావు ఇంతగానం అంటే, మందారం పువ్వుతో మనం ఆయిల్ చేసుకుంటాం కదా హెయిర్ గ్రోత్ కోసం, అది చేస్తా అని చెప్పేసి తెంపుతా ఉన్నది. మా ఫ్యామిలీలో అయితే చెట్టు ఎక్కడం అయితే మేము ఫస్ట్ వస్తుంది. ఈమెకు చెట్లు ఎక్కడం కూడా చాలా ఇష్టం. సమ్మర్లో అయితే మామిడికాయ చెట్లు ఎక్కి మరీ సంచడి మామిడికాయలు అయితే తెంపుతుంది. అన్ని చెట్లు ఎక్కుతుంది మ్యాక్సిమం. ఇక్కడ మా ఇంటి ముందు అయితే కంకమరాల చెట్లు, ఇంకా కొన్ని కూరగాయల చెట్లు, మల్లెపూలు, ఈ రోజ్ ఫ్లవర్ అయితే ఎంత బాగుంది చూడండి. ఇదైతే చెట్టు మీద ఉంటేనే బాగుంటుంది అని అనుకున్నాం. ఫస్ట్ అయితే తెంపొద్దని కొద్దిసేపటి దాన్ని చూస్తూ ఉన్నాం. కానీ ఎందుకో లాస్ట్కి అయితే ఇద్దరం అనుకొని మరీ తెంపేస్తున్నది మా చిన్న అయితే. కానీ అది రావట్లేదు, ఎందుకంటే అది హైబ్రిడ్ కదా, కొంచెం టైం పడుతుంది రావడానికి. కానీ ఎంత బాగుంది, నా ఫ్లవర్ తెంపబుద్ధి కాలేదు, కానీ ఎందుకు తెంపినామో తెలియదు. చూడండి ఎంత బాగుంది. బాయ్.